నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఈ 2024లో సెకండ్ ఎపిసోడ్ ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. థ్యాంక్ యూ. ఈ వారంలో గత వారంలో మనం అంతర్జాతీయ విషయాల మీద మామూలుగా అంటే గత వారం అంటే ఇదివరకు నుంచే ఉంది, కానీ మనము ప్రతి వారం అంతర్జాతీయ విషయాల మీద ఒక సమీక్ష నేషనల్ అండ్ లోకల్ మీద చేసుకుంటున్నాం. కాబట్టి ఈ వారంలో ముఖ్యంగా అంటే ఎక్కువగా మనకి బయటికి ఎక్కువగా విశదమవ్వకుండా అంటే మీడియా అటెన్షన్ గాలోరు ఎక్కువ కాకుండా ఉండేటువంటి ఒక అంశం ఏంటంటే ఈ మార్చి 2023 నుంచి కొనసాగుతున్నటువంటి ఈ సుడానీస్ గవర్నమెంట్లో యాంటీ ఫోర్సెస్, ప్రో గవర్నమెంట్ ఫోర్సెస్, తర్వాత అపోజిషన్ ఫోర్సెస్ ఇవన్నీ కలిపి అక్కడ చాలా ఇన్స్టెబిలిటీను చాలా మటుకు అరాచకం అనేది జరిగిందని మనకు యుఎన్ వర్గాల ద్వారా కూడాను మనకు తేటతెల్లమైంది. అంటే దీంట్లో ఈ కాన్ఫ్లిక్ట్లో ఈ ఎథ్నిక్ ఇష్యూస్ లేకపోతే ఫారెన్ ఇన్వేషన్స్ ఇవన్నీ ఇట్లాంటివన్నీను మనకి జరిగినది మనకు ప్రస్ఫుటంగా కనబడుతోంది. యుఎన్ కూడాను ఇట్ ఈస్ చాలా మటుకు అక్కడ జరిగేటటువంటి మారణ హోమం కానీ లేకపోతే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ కానీ లేకపోతే అక్కడ అంటే వూండ్ అయి ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా ఎక్కువగా ఉంది. అసలు అంతర్జాతీయంగా ఇప్పుడు మనం చూసుకుంటుంటే అనేకమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే ఉన్నాయి. బట్ ఈ సుడానీస్ గవర్నమెంట్లో ఉండేటువంటి కాన్ఫ్లిక్టు మనకి ఎక్కువ ప్రజా బాహుళ్యంలోకి రాలేదు. దాని మీద ఒక 4 మాటలు చెప్పుకుంటే మనకి బాగుంటుందని అనుకుంటున్నా. అదే ప్రధానంగా ఈ మధ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో ఓ ప్రధానమైనటువంటి జోన్ సుడాన్. యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్టు వీటికి వచ్చినంత ప్రచారం సుడాన్ కాన్ఫ్లిక్ట్కి రాలేదు. ఎందుకంటే అది ఆబ్వియస్. యుక్రెయిన్ యుద్ధం అన్నప్పుడు యుక్రెయిన్లో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. రష్యా ఇన్వాల్వ్ అయి ఉంది. రష్యాను కంటైన్ చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. దాని మీద చాలా ఫోకస్ రష్యా పెడుతున్నది, అమెరికా పెడుతూ ఉన్నది. అట్లాగే ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్కి వస్తే ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్టు గల్ఫ్ స్టేట్స్తో ముడిపడి ఉన్నది. ఆయిల్ ఇంపార్టెన్సు, అసలు ఇజ్రాయెల్కు అమెరికా చేస్తున్నటువంటి సపోర్టు, దీనివల్ల అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కింద ప్రపంచం అంతటా తెలిసిపోయింది. కానీ ఏదైనా లాటిన్ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ జరిగి దానికి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ లేకపోతే ప్రపంచం పెద్దగా పట్టించుకోదు. సుడాన్ కాన్ఫ్లిక్ట్ అట్లాంటిది. అందుకనే దాని గురించి ప్రపంచం పెద్దగా పట్టించుకోవటం లేదు. సుడాన్ సరే, ఇది దేశం మొదటి నుంచి మనం చరిత్ర పక్కన పెడితే ప్రధానంగా ఈ ఈజిప్ట్ వాళ్ళ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో చాలా రోజులు ఉండేది. బ్రిటను ఈజిప్టు కలిసి అంటే వర్చువల్గా బ్రిటిష్ గవర్నెన్స్ అని అనుకో సుడాను చాలా కాలం పరిపాలించి 1956లో బ్రిటన్ విత్డ్రా కావటము, అట్లాగే ఈజిప్ట్ కూడా వీళ్ళకు ఇండిపెండెన్స్ ఇవ్వడానికి అంగీకరించడంతో ఇది సపరేట్ కంట్రీ అయింది 1956లో. అప్పటికే కాన్ఫ్లిక్టు ఇంటర్నల్గా ఉంది. ఒకటి సుడాన్లో దక్షిణ భాగం, సౌత్ సుడాన్ అంటారు, అక్కడంతా ఉన్నవాళ్ళు ఎక్కువ క్రైస్తవులు, యానిమిస్టులు. నార్దర్న్ సైడ్ ఉన్న వాళ్ళంతా అరబిక్ ఇన్ఫ్లుయెన్స్, ముస్లిమ్స్. కానీ ఈ ముస్లిం దేశం ఎక్కడైనా కనుక ఏర్పడింది అంటే ఒకటి మనం జనరల్గా ప్రతి చోట గమనిస్తున్నది ఇంటాలరెన్స్ టు మైనారిటీస్. అక్కడ ఏం చేశాడు వాడు, అప్పుడు 1956లో రూలర్ అయినటువంటి వాడు అరబ్ ముస్లిము, ఇస్లామిక్ లాను ఆల్ ఓవర్ ది కంట్రీ ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టాడు. దాంతో సౌత్ సుడాన్ రెబెల్ అయింది. ఈ రెబెలియన్ కంటిన్యూ అయి తీరా 2011లో సౌత్ సుడాన్ సపరేట్ కంట్రీ అయిపోయింది. ఇప్పుడు మనం సుడాన్ అన్నామంటే సౌత్ సుడాన్ వదిలేసి మిగిలిన సుడాన్ గురించే మాట్లాడుతున్నాం. ఈ సుడాన్లో
89 ప్రాంతంలో ఆల్ బషీర్ అనేవాడు ఒక డిక్టేటర్గా వచ్చాడు. వాడు మొన్న 2019 దాకా ఒక 30 years పరిపాలించాడు. వీడి టైంలో మళ్ళీ ఈ సూడాన్లోని సౌత్ సూడాన్ కాకుండా పశ్చిమ సైడు డార్ఫుర్ అనే రీజన్ ఉన్నది. అక్కడ కూడా ఈ అరబిక్ డిసెంట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా లోకల్ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మీద విపరీతమైనటువంటి అట్రాసిటీసు వీళ్ళు చేయటం జరిగింది. వాళ్ళు కూడా సపరేట్ కంట్రీ కావాలని వాళ్ళు అక్కడ ఆర్మడ్ రివోల్ట్ ఒకటి మొదలెట్టారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి అల్ బషీర్ అనేవాడు ఏం చేశాడు, మామూలు ఆర్మీయే కాకుండా ఒక పారామిలిటరీ ఆర్గనైజేషన్ ఇంకో దాన్ని ప్రోత్సహించి దాన్ని ఫామ్ చేశాడు. వాళ్ళది జంజ్ వీడ్ అంటారు. అంటే ఇర్రెగ్యులర్గా ఉన్న అరబిక్ ఫోర్సెస్ అన్నిటినీ ఒకటి చేసేసి దాన్ని ఒక మిలిటరీ కింద చేసేసి ఆర్మడ్ దీని కింద వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి, డార్ఫూర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ రెబల్స్ను ఇతర కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళను కంట్రోల్లో పెట్టడం. సరే, ఇంకా వాళ్ళు చేసిన జెనోసైడు, రేపు, అన్ని టైప్స్ ఆఫ్ అట్రాసిటీస్ అక్కడ వాళ్ళు చేశారు. ఇంకోటి వీడు బషీర్ గారు చూసింది ఏంటంటే, ఎప్పటికైనా ఆర్మీ నా మీద రెబల్ కావచ్చు, ఆర్మీకి కౌంటర్గా ఇంకొక ఫోర్స్ ఉంటే బాగుంటుంది అనేది కూడా వాడి ఐడియా, ఈ పారామిలిటరీ ఫోర్స్ను డెవలప్ చేయడంతో. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి ఈ పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళు ఆర్మీ ఇద్దరు కలిసి వీడిని 2019లో డీథ్రోన్ చేశారు. డీథ్రోన్ చేసిన తర్వాత ఒక సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ కోసం గట్టిగా ట్రై చేసి ఉండాల్సింది, వాళ్ళు ట్రై చేసి ఉండాల్సింది, యుఎన్ ట్రై చేసి ఉండాల్సింది, ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇన్వాల్వ్ కాకుండా వదిలేశారు. దాంతో ఈ ఆర్మీ వీడు కలిసి, ఈ రెండో ఫోర్సు కలిసి, మేము సివిలియన్ ట్రాన్సిషన్ కోసం పనిచేస్తామని చెబుతూనే ఈ మిలిటరీ డిక్టేటర్షిప్ను ఇద్దరు కలిసి కొనసాగించారు. వాళ్ళకు పడక ఇప్పుడు ఏమైంది, ఈ సూడానీస్ ఆర్మడ్ ఫోర్సెస్ ఎస్ఏఎఫ్ అంటారు, ఇది ఆర్ఏఎఫ్ అంటారు, పూర్తి ఇది అది ఆర్మడ్ ఫోర్సెస్, రెండోది పారామిలిటరీ ఫోర్సెస్. దీనికి ఒక లీడర్ ఉన్నాడు, దానికి ఒక లీడర్ ఉన్నాడు, ఇద్దరు కలిసి కొట్టుకోవటం మొదలెట్టారు. అది బిగినింగ్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ 2023 నుంచి. అది ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నది. చాలా అట్రాసిటీస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళల్లో కొంత ఇదే ఈ ఆర్ఏఎఫ్ పారామిలిటరీ ఫోర్సే గెయిన్ ఎక్కువ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. బట్ ఇదంత సులభంగా సమసిపోయే అంశం కూడా కాదు, ఎందుకంటే దీంట్లో ఇతరులు కూడా ఇన్వాల్వ్ అయినారు. ఈజిప్ట్ వచ్చి సుడానీస్ ఆర్మడ్ ఫోర్సెస్ తరఫున ఇన్వాల్వ్ అవుతున్నది. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమో ఈ పారామిలిటరీ ఫోర్స్ తరఫున ఇన్వాల్వ్ అవుతున్నది. అట్లాగే దీంట్లోకి వాడు ఇన్వాల్వ్ అయినాడు. ఇదే ప్యూటిన్ తరఫున యుక్రెయిన్లో యుద్ధం చేస్తూ ఉన్నాడే వాగ్నర్ ఫోర్సెస్ అని ఒక ఏమంటారంటే మెర్సనరీ ఆర్మడ్ ఫోర్స్ ఉంది. వాడేమో ఈ పారామిలిటరీ ఫోర్స్ తరఫున ఇన్వాల్వ్ అవుతున్నాడు. వాడిటి ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి యుక్రెయిన్ రెండో సైడ్ ఇన్వాల్వ్ అయింది. ఇట్లా ఇతర దేశాలు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. రెండోది అంతా అనార్కీ అక్కడ. ఈవెన్ వాళ్ళ ఆల్ బషీర్ ఉన్నప్పుడు కూడా ఈ పారామిలిటరీ ఫోర్సెస్ లీడర్కు ఏదో వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంతమైనట్టు గోల్డ్ మైన్స్ రాసి ఇచ్చేశాడు. దాంట్లో నుంచి వచ్చిన డబ్బుతో వీడు ఎన్రిచ్ అయిపోయి వేజింగ్ ఎ వార్. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్రికా అంతా ఈ ప్రాబ్లం ఉన్నది. ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి ఇన్స్టిట్యూషన్ సరిగ్గా సెట్ కాకపోవటం, ప్రజాస్వామ్యం అనేది లేకపోవటం, మైట్ ఈస్ రైట్ ఒకటి రన్ అవుతూ ఉన్నది, అదొక పోర్షన్. దీనికి తోడు ఈ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఏమవుతున్నది, సేమ్ థింగ్, రూల్ ఆఫ్ లా లేదు, డెమోక్రసీ లేదు, ఆటోక్రసీ, మైట్ ఈస్ రైట్ అంతా, ప్లస్ రూల్ బై ఇస్లాం. దాంతో మైనారిటీస్కు బాగా దెబ్బ కొడుతూ ఉన్నది అక్కడ. మరి ఇది కాన్ఫ్లిక్ట్ ఎక్కడికి పోతుందో ఏమవుతుందో చూడాలి. మొత్తం మీద ఇది బ్యాక్గ్రౌండ్, ఇది దీనికి చూడాలి. మంచి కంట్రీ, లాట్ ఆఫ్ రిసోర్సెస్, కొంత ఆయిల్ కూడా ఉంది. నైల్ నది పోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఖార్టూమ్ వాళ్ళ రాజధాని ఇట్స్ లొకేటెడ్ రైట్ ఆన్ నైల్ నది. అండ్ రిసోర్సెస్ బాగా వృద్ధి చేసుకుంటే చాలా మంచి దేశం అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు మనం జాతీయ అంశాల మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసేదైతే, ఇటీవల మనకి న్యూస్లో ఈ మాల్దీవ్స్లో ఎలక్షన్స్ జరగడము,
అక్కడ మనకంటే కొంచెం జాతీయ ప్రాధాన్యత లేకపోతే యాంటీ ఇండియన్ అని అనుకోవచ్చు. అది సటిల్ విషయం కొంచెము. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు రూలింగ్లోకి రావడము, సో వాళ్ళు వచ్చిన తర్వాత మరి ఈ మాల్దీవ్స్తో పాటు మనకి లక్షద్వీపుల్లో ఎందుకంటే మొత్తం వచ్చే ఆదాయం అంతా టూరిజం కానీ ఇది కానీ, ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా కావాలంటే వెళ్ళి అక్కడ విహార రెస్ట్ చేసుకో, అట్లాంటి దాని మీద ఇప్పుడు ఎప్పుడైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి చాలా మటుకు అన్రెస్ట్ పెరిగింది. అంటే పొలిటికల్గా కూడా మన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చూసుకునేటైతే దే ఆర్ నాట్ హ్యాపీ ఓవర్ ది. సో దాని మీద కొంచెం అసలు హైలైట్ చేసి దీని యొక్క పూర్వపరాలు, ఇదివరకు ఏ ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు ఏం వచ్చింది, ఇది ఏదైనా ఒక కంట్రీ యొక్క బ్యాకప్, చైనా కానీ ఇట్లాంటి వాళ్ళ కంట్రీస్ బ్యాకప్ ఉండి వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉందా, దీని మీద కొంచెం. మాల్దీవ్స్ ఆర్చిపెలాగో సిరీస్ ఆఫ్ ఐలాండ్స్ ఈక్వెడార్కు దగ్గరగా ఉంటాయి. మంచి సీనిక్ బ్యూటీ, నేను వెళ్ళలేదు అనుకోండి, బట్ పోయిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకొని డీసెంట్ ప్లేసెస్ను బిల్డప్ చేసి టూరిజాన్ని బాగా అట్రాక్ట్ చేశారు. సరే, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజన్ అది అంటారా, ఒకప్పుడు హిందూయిజం ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండేది. ఆ పేరే మాలదీవ్స్, ఒక గార్లాండ్ ఆఫ్ ఐలాండ్స్ అనేది సాంస్క్రిట్ వర్డ్. ఆ పైన బుద్ధిజం బాగా అక్కడ ప్రబలంగా ఉండేది. బుద్ధిజం మోరార్లెస్ అన్ని చోట్ల ఇస్లాం రీప్లేస్ చేసింది. ఇప్పుడు లైక్ మాల్దీవ్ నుంచి ఒక్క శ్రీలంకే తట్టుకున్నది. శ్రీలంక ఒక్కటి రిమైన్ బుద్ధిస్ట్, కానీ మాల్దీవ్స్, ఇండోనేషియా, మలేషియా ఇవన్నీ ఒకప్పుడు పార్ట్ హిందూ పార్ట్ బుద్ధిజం, అవన్నీ కూడా ఇస్లాం కన్వర్ట్ అయిపోయినాయి. సిమిలర్లీ పైనుంచి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆ ఏరియా అంతా కూడా హిందూయిజం బుద్ధిజం ఉండేది, అదంతా కూడా ఇస్లాం అయిపోయింది. సరే, ఆ ప్రాసెస్లో మాల్దీవ్స్ కూడా ఫుల్లీ సున్నీ ముస్లిం కంట్రీ అయింది. బట్ మనతో మొదటి నుంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ అయితే ఉండేవి. ఎందుకనంటే వాళ్ళకు చాలా దగ్గరగా ఉన్న మేజర్ పవరు ఇండియా. స్ట్రాటజిక్గా ఇండియాకు వాళ్ళ అవసరం ఉన్నది, మన అవసరం వాళ్ళకు కూడా ఎంతైనా ఉన్నది. ఈ చిన్న చిన్న దేశాలు, మన చుట్టూ ఉన్నటువంటి చిన్న దేశాలన్నీ కూడా ఇండియాతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కదా శ్రీలంక కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, మాల్దీవ్స్ కానీ, అది చాలా రోజుల నుంచి అట్లాగే కంటిన్యూ అయింది, బాగానే జరుగుతూ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ మాలేలో ఉన్నటువంటి మెయిన్ ఎయిర్పోర్ట్ను జిఎంఆర్ వాళ్ళు కట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డబ్బులు ఇండియన్స్ ఖర్చు చేశారు. ఎప్పుడో అక్కడ చూచాను, ఈ మధ్య వచ్చింది అది. వాటర్ స్కేర్సిటీ ఉంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇచ్చాం వాళ్ళకు, అంత ఇదిగా ఉండేది. బట్ ఇదొకటి ఈ మధ్య మనం చూస్తున్న ట్రెండ్ ఏంటి అంటే, ముస్లిం రిలేషన్స్ బ్రాడ్గా యాంటీ ఇండియా స్టాండ్ ఒకటి తీసుకుంటూ ఉన్నాయి. మేబీ దాంట్లో పార్ట్గాను అదర్వైజ్ అయినా కానీ ఇప్పుడు వచ్చిన మన ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం మనకంత ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు. రెండోది, చైనాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మామూలుగా మాల్దీవ్స్లో ఎవరు కొత్తగా ఎన్నికైనా కానీ ఫస్ట్ ఇండియాకు వచ్చి ఆ పైన మిగిలిన దేశాలకు వెళ్తాడు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ మాత్రం ఫస్ట్ టైం దానికి ఆ ట్రెడిషన్కు భిన్నంగా ఇప్పుడే మొన్ననే చైనాకు విజిట్కి వెళ్ళాడు. ఫస్ట్ విజిట్ చైనాకి వెళ్ళారు. అక్కడ మనకు మిలిటరీ బేస్ కూడా అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ మన మిలిటరీ ఉన్నది, సర్వైలెన్స్ చేస్తున్నారు. చేయటమే కాదు, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాం మనం. వాళ్ళ అక్కడికి ఇంకెవరు రాకుండా అది చూడటం చాలా స్ట్రాటజిక్గా వాళ్లకు మనం అక్కడ ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు అది మనం వెకేట్ చేయమన్నారు. సరే, ఏదైనా ప్రభుత్వం లెజిటిమేట్గా ఎన్నికైంది, ఇది మా పాలసీ అని చెప్పిన తర్వాత దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది. ఇండిపెండెంట్ ఆఫ్ దిస్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే అనుకుంటాను ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మధ్యనే లక్షద్వీప్కి వెళ్ళి ఆడ కాస్త ఫోటోలు అవి పెట్టి లక్షద్వీప్ను ప్రమోట్ చేయడానికి ఒక చిన్న ఎఫర్ట్ చేశారు. వెంటనే ర్యాటిల్ అయిపోయినారు మాల్దీవియన్స్ ఎంత ర్యాటిల్ అయిపోయినారంటే దాని మీద విపరీతంగా వాళ్ళు రెస్పాండ్ కావటం జరిగింది. అంటే వాళ్ళ లైవ్లీహుడ్కు దెబ్బతవుతుంది అనేటటువంటి బాధ వచ్చేసింది అన్నమాట.
దానికి ఇండియన్స్ కూడా బాగానే రియాక్ట్ అయినారు. నాలో కొంతమంది మినిస్టర్లు వాళ్ళు కొంత ఇన్సల్టింగ్గా పెడితే దాన్ని వాళ్ళని కూడా ఆ ప్రెసిడెంట్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు ఇండియన్స్ అడిపోవటానికి. బట్ ఒకటి, లక్షద్వీపులను ప్రమోట్ చేయటం ఇది మంచిదే, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అప్ అది ఆ స్కేల్లో జరగంది. ఎమోషనల్ రెస్పాన్స్ లాంగ్ రన్లో ఎప్పుడు నిలవదు. ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏదో అన్నారని అంటారు కానీ మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. అది కాకుండా ఇండియాలో టూరిజం బాగా పెరగాలి అంటే దీన్ని మనం స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకొని ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, లక్షద్వీపుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ ది లెవెల్ ఆఫ్ మాల్దీవ్స్ డెవలప్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. దాని మీద ఫోకస్ పెట్టాలి. అదే కాదు, అదొకటే కాదు, ఆల్ అలాంగ్ కోస్ట్ ఆల్సో యూ హ్యావ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇండియాలో. వాటిని మనం ఎక్స్ప్లాయిట్ చేయలేదు. మన కోస్టల్ రెగ్యులేటరీ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, వాటిని కొంత రిలాక్స్ చేసి అక్కడక్కడ కొన్ని ఏరియాస్లో బ్యూటిఫుల్గా ఉన్న ప్రిస్టైన్ బ్యూటీ ఉన్న ఏరియాస్లో సపరేట్గా ఫామ్ చేసి వాటికి డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఇస్తే తప్పకుండా ఇండియాలో ఉన్నటువంటి డైవర్సిటీ ఈవెన్ విత్ ఇన్ కోస్టల్ ఏరియా ఈజ్ అన్ఇమాజినబుల్. మాల్దీవ్స్ కెన్ నెవర్ బీట్ అస్. అది ఒకటి. లక్షద్వీపులను అండమాన్ను బాగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాంగర్లో నాకు తెలిసి ఒకటి, చైనా కబంధాస్తాల్లోకి పోయిన ఏ కంట్రీ కూడా హ్యాపీగా లేదు. పోవటం ఈజీ, బయటికి రావటం కష్టం. శ్రీలంక సఫర్ అయింది దీనివల్ల, చైనా వల్ల. పాకిస్తాన్ సఫర్ అవుతూ ఉన్నది, నేపాల్ సఫర్ అయింది. సో వాళ్ళు ఏవి ఫ్రీగా ఇవ్వరు. ఇన్ఫ్యాక్ట్ అన్నీ ఏదైనా కొంత ఉదారంగా ఏదైనా సహాయం చేస్తుందంటే అది భారతదేశమే. అది మర్చిపోయి చైనా దాంట్లో పోతే మ్యాటర్ ఆఫ్ టైం వాళ్ళు బయటికి రావటం. రెండోది, చైనాను ఆన్ అవర్ ఓన్ మనం నిలవరించే పరిస్థితి కానీ వాళ్ళతో కంపీట్ చేసే పరిస్థితి కానీ ఇండియాకి లేదు. అది యాక్సెప్ట్ చేద్దాం. దట్ సో ఇటువంటి ఇష్యూస్లో బెస్ట్ థింగ్ మనము క్వాడ్ మెంబర్గా అలాంగ్ విత్ అదర్ క్వాడ్ మెంబర్స్, అమెరికా, బికాస్ అమెరికాకి ఇంట్రెస్ట్ ఉండదు. చైనా మాల్దీవ్స్లో స్ట్రాటజిక్గా స్టెబిలైజ్ కావడం అమెరికాకి ఇంట్రెస్ట్ ఉండదు. సో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వీళ్ళందరితో కలిపి కనుక మనం కూటమిగా కనుక ఈ ఇష్యూని ట్యాకిల్ చేయగలిగితే తప్పకుండా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ లాంగ్ రన్లో ఉండే అవకాశం ఉండదు. ఇండియా తిరిగి తన హోల్డ్ను రీగెయిన్ చేసుకోవచ్చు. బట్ బ్రాడర్గా మనం మూవ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే చైనా ఈరోజు ఒక మాల్దీవ్సే కాదు, చైనా స్ట్రాటజిక్గా పసిఫిక్ ఓషన్లో ఉన్న చిన్న చిన్న ద్వీపాలను, ఫిజీ అటువంటి వాటిని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నది. ఆఫ్రికానంతా టార్గెట్ చేసింది, పైన ఈస్టర్న్ యూరోప్నంతా టార్గెట్ చేసింది, ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ చేసింది. ఇంత వాస్ట్ నెట్వర్క్లో వాడికి ఉన్నటువంటి రిసోర్సెస్తో ధీటుగా మూవ్ అవుతున్న చైనాతో మనం ఒక్కళ్ళంగా ట్యాకిల్ చేసే ఇష్యూ కాదు. దీంట్లో ఐ థింక్ క్వాడ్ మెంబర్స్ ఇన్వాల్వ్ చేసి మనం కనుక చైనాతో ఈ ఇష్యూని టేకప్ చేస్తే తప్పకుండా సక్సెస్. మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు మన ప్రాంతీయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇదే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్, ఈ ల్యాండ్ ఇష్యూస్ మీద చాలా అంటే మనకి వింత పోకట్లు కనబడుతున్నాయి. ఏవో కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటే కొంచెం ఎవరైతే ల్యాండ్ పొజిషన్లు ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఆందోళనకలుగా ఉంటున్నారు. తర్వాత ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ను కూడా గవర్నమెంట్ తన చిత్త ప్రవృత్తులకు అనుకూలంగా ఉండి ఈ వాళ్ళందరికీ అలాట్మెంట్ చేయడము, తర్వాత వాళ్ళు కట్టకపోయిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడము. మీరు సిసిఎల్గా ఉన్నప్పుడు కూడాను యూ హ్యావ్ ఇనిషియేటెడ్, అంటే కండిషన్స్ని ఏ కండిషన్స్ అయితే ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేశారో ఆ పీరియడ్లో కూడాను ఇంకా చేయకపోవడం అవన్నీ జరుగుతున్నాయి. మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేసేటైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్కి అన్ని చోట్లను విపరీతమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ఉంది. వాళ్ళు ఏమైనా వచ్చి ఇక్కడ సెటప్ చేసి ఇండస్ట్రీస్ ఆంధ్ర, తెలంగాణలో చేశారా, ఏమైనా వాట్ ఈజ్ ది రీజన్ అనేది కూడా. అలాగే ఫార్మాసిటీలో కూడా అలిగేషన్స్ అన్నీ అయ్యాయి. ముందరైతే అలిగేషన్స్ అన్నీ అయిపోతున్నాయి, కానీ ఆ అలిగేషన్స్ సరిపడ్డ పారిశ్రామిక అభివృద్ధి ఆర్ టూరిజం ఆర్ ఎనీ అదర్ థింగ్ ఇస్ జరగట్లేదు. దీని మీద కొంచెం అంటే ఈ టైంలో ఆలోచించవలసిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడు
ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు చేసేది కదా అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయడము, దాని మీద ఒక కక్ష సాధింపు చర్యగా చేయడము, ఒక కరెక్ట్ పాలసీ అనేది మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదు. దీని మీద మీరు కొంచెం విపులీకరిస్తే. ల్యాండ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ రెండు కూడా పొలిటికల్గా కూడా గోల్డ్ మైన్ అన్ని పార్టీలకు డబ్బులు చేసుకోవటానికి. అందుకని దీంట్లో పాలసీసు ఏ రకంగా పార్టీ ఫండ్ సంపాదించుకుందాం అనే దానికి అనుగుణంగా నడుస్తూ ఉంటాయి. తెలంగాణ రావటానికే వన్ ఆఫ్ ది రీజన్స్ నిధులు, భూములు, ఉద్యోగాలు. సో భూములు చాలా ఇంపార్టెంట్. భూములను అంతా వీళ్ళు వచ్చేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు, తెలంగాణలో ఇంత భూమి ఉంది అంత భూమి ఉంది అని చెప్పినటువంటి కేసీఆర్ ఆయన వచ్చిన తర్వాత ఎవరి మీద ఏం చర్యలు తీసుకున్నది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ అందర్ ల్యాండ్ గ్రాబర్స్ హ్యాడ్ ఎ హ్యాపీ టైం డ్యూరింగ్ 10 years ఆఫ్ బీఆర్ఎస్ రూల్లో. హ్యాపీగానే ఉన్నారు, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. ఇక దానికి తోడు ఈ ధరణిని పెట్టి పోర్టల్ను గవర్నమెంట్ ల్యాండ్స్లో వీటిని సెంట్రలైజ్డ్గా డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేస్తూ లార్జ్ స్కేల్ కరప్షన్ నడిచిందనేటటువంటి అభియోగం అయితే ఈ ప్రభుత్వం మీద ఉన్నది, అంటే పోయిన ప్రభుత్వం మీద. దాంతో ఇప్పుడు మళ్ళా ల్యాండ్స్ చాలా ఫోకస్లోకి వచ్చాయి, గవర్నమెంట్ ల్యాండ్స్, వాటి పరిరక్షణ. ఎంతవరకు చేస్తారో ఇది నేనైతే అనుకోను. ఎందుకంటే ఈ మొదట్లో ఈ హైప్ ఉంటుంది, ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ పైన అంత రెగ్యులర్ అవుతుంది. అంతంత పెద్ద స్పీచ్లు ఇచ్చిన కేసీఆరే ఏమి చేయనప్పుడు అట్లాంటి స్పీచ్లే ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని నేనేమీ అనుకోవటం లేదు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళు సిన్సియర్గా ఉంటే 1-2 ప్రభుత్వ భూములు కాపాడటానికి చర్యలు తీసుకోవాలి. ఇది చాలా రోజులు నేను సిసిఎల్ఏగా ఉన్నప్పుడు కూడా రాశాను, అప్పటి నుంచి కూడా ఇవి పెండింగ్ ఉన్నాయి, ఏమీ జరగటం లేదు. ఫస్ట్ థింగ్, ప్రభుత్వం ఎవరైనా కంపెనీకి కానీ ఫిలిం ఇండస్ట్రీకి కానీ ఇంకోళ్ళకి కానీ అలాట్ చేసిన భూమి ఉపయోగించుకోకపోయినా ఇంకొక రకంగా ఉపయోగపడినా దాన్ని క్యాన్సిల్ చేసే అధికారాలు కలెక్టర్లకు ఇవ్వాలి. ఈరోజు ఈ అధికారాలు క్యాబినెట్కు ఉన్నాయి. అంటే అలాట్ చేసేది క్యాబినెట్ కాబట్టి క్యాన్సిల్ కూడా క్యాబినెటే చేయాలని నార్మల్ ప్రిన్సిపల్ అది. దాంతో ఏమవుతుంది, ఒకవేళ ఎవడైనా కనుక దాన్ని సరిగ్గా వాడకపోయినా కలెక్టర్ నుంచి రిపోర్టు పోయి సిసిఎల్ఏకి పోయి అక్కడి నుంచి గవర్నమెంట్కి పోయి లాకు పోయి వచ్చి క్యాబినెట్కి వచ్చేటప్పటికి 10 ఏళ్ళలో పడుతుంది. సో ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది. ఈ పవర్ను కలెక్టర్కు డెలిగేట్ చేసి రివ్యూ చేసి గవర్నమెంట్ ఇంటెన్షన్స్ కనుక సరిగ్గా ఉంటే చాలా భూములను మనం రెస్యూమ్ చేసుకోవచ్చు. ఏవైతే పరిశ్రమలకు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ ఇచ్చి వాళ్ళు వాడుకోకుండా ఇచ్చిన దానికన్నా ఇంకో దానికి వాడుకోవడం. ఇదే చాలా కేసెస్ ఉన్నాయిలేండి. ఇప్పుడు చూడండి, రైట్ ఇన్ హైదరాబాద్ ఫిలిం స్టూడియోకి ఇచ్చిన దాన్ని కన్వర్ట్ చేసేసి ఫ్లాట్స్ కట్టి కమర్షియల్ కట్టి అమ్మేసుకున్నారు. డబ్బులని వాళ్ళ మీద యాక్చువల్గా గవర్నమెంట్కి రావాలి. అట్లాగే ఒక చోట మ్యూజిక్ దీనికి పెడతామని తీసుకున్న దాన్ని తీసుకుపోయి ఒక పెద్ద సినిమా టాకీస్ మల్టీప్లెక్స్లో కట్టేశారు. సో ఇట్స్ ప్రైవేట్ రెంట్ ఎట్ పబ్లిక్ కాస్ట్. యాక్చువల్లీ దిస్ అమౌంట్స్ ప్రైవేట్ రెంట్ ఎట్ పబ్లిక్ కాస్ట్. సో దీనిని ఎట్లా ట్యాకిల్ చేయాలి, దానికి సిన్సియారిటీ లేకపోతే జరగదు. రాజకీయ నాయకుల్లో ఈ సిన్సియారిటీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇంకో రెండో మేజర్ ఇష్యూ, ఇది బాగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో నడిచింది, దీని ఎఫెక్ట్ చాలా అడ్వర్స్గా ఉంది. దీంట్లో పెద్ద ఎగ్జాంపుల్ ఆ లేపాక్షి నాలెడ్జ్ హబ్. ఎట్లా చాలా వాటిలో ఆపేం చేశారనుకోండి, బట్ అది పెద్ద దానిగా మిగిలిపోయింది, ఎందుకంటే సిబిఐ కేసు కూడా అయింది కాబట్టి. ఎట్లా చేస్తారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అక్కడ అనంతపురం దగ్గర బెంగళూరుకు చాలా సమీపంలో ఒక 400 ఎకరాలు 500 ఎకరాలు త్రోవే ప్రైస్ వీళ్ళకి కేటాయించారు. కేటాయించేటప్పుడు ఎట్లా ఉండాలి, ఫస్ట్ థింగ్ ఆ లీజ్ కండిషన్స్లో దీనిని ఎవరికి తాకట్టు పెట్టడానికి వీల్లేదు, అమ్మటంగా తాకట్టు పెట్టడానికి, దీని మీద ఫైనాన్సెస్ రైజ్ చేయడానికి వీల్లేదు. దీనిని నువ్వు వాడుకొని నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద తెచ్చుకో, దానికేం అభ్యంతరం లేదు. కానీ ఏం చేశారు, ఆ రోజు చేసింది తెలివిగా మామూలుగా ఉండాల్సిన కండిషన్స్ అన్నింటినీ వైలేట్ చేసి టైటిల్ డీడ్నే నాలెడ్జ్ హబ్కు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే భూమిని మొత్తాన్ని
త్రో అవే ప్రైస్లో వాడికి ఇచ్చేసినాడు. వాడేం చేశాడు, దాన్ని తీసుకుపోయి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర తాకట్టు పెట్టి కోట్లు అమౌంట్ తీసుకొని వాడేసుకొని ఎగ్గొట్టేశాడు. ఇప్పుడు ఏమైంది, ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆక్షన్ చేస్తే ఏం పోతుంది, గవర్నమెంట్ భూమి పోతుంది, వాడికేం కాదు. అందుకని ఆ కండిషన్స్లో ప్రధానంగా పెట్టాల్సింది ఏంటంటే దీనిని తాకట్టు పెట్టి ఏ రకమైనటువంటి రిసోర్సెస్ రేస్ చేయడానికి వీలు ఉండకూడదు అనేది ఉండాలి. అది లేకపోతే ఏ సూట్ కేస్ కంపెనీ అయినా వచ్చి ప్రభుత్వ భూములతో దే కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ ఏ ట్రేడింగ్. బట్ అది ఎక్కడా లేదు. ఐ మీన్ నేను సిసిఎల్ఏగా ఉన్నప్పుడు ఈ రెండు ప్రపోజ్ చేశాను, రెండు అప్పుడు గవర్నమెంట్లో యాక్సెప్ట్ కాలే. ఈ లోపల స్టేట్ బైఫర్కేట్ అయిపోయింది. ఆంధ్రాలో ఈ రెండు నేను పుష్ చేశాను, మొదటి యాక్సెప్ట్ అయింది, ఇది కలెక్టర్లకు డెలిగేట్ చేయడానికి. బట్ ఈ రెండోది ఇట్ కెనాట్ బి మార్ట్గేజ్ చేయడానికి కానీ దానికి వీలు ఉండదు అనేది మాత్రం ఆ రోజు కూడా రాజకీయ నాయకులు ఒప్పుకోలేదు. సో ఆ రెండు చెయ్యంది మేమేదో ప్రభుత్వ భూములను రక్షిస్తామని నూరికి మాటలు చెప్పడానికిను 6 నెలలు అయిన తర్వాత వీళ్ళ మీద ఇవే అలిగేషన్స్ వాళ్ళు వేస్తారు. ఈ రొటీన్ పోతూ ఉంటుంది. మధ్యలో పోయి ఏమైందంటే ప్రభుత్వ భూములు వెళ్ళిపోతాయి. ఇంకోటి మామూలుగా మనం చూసేటట్టయితే ఈ హిందూ చార్టర్ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా చూస్తే మనకంతా ఈ పెత్తనం గవర్నమెంట్ యొక్క పెత్తనం అదంతాను హిందూ దేవాలయాల మీద, తర్వాత హిందూ వాటికి అనుబంధంగా ఉండే భూముల మీదను వీటి మీద ఓన్లీ వీటి మీద కానీ ఇద్దరు వర్క్ ల్యాండ్ మీద కానీ లేకపోతే క్రిస్టియన్స్కి ఉండేవాటి దాని మీద కానీ ఏ విధమైనటువంటిది ఇది. తర్వాత ఈ నిధులు కూడా దుర్వినియోగం గవర్నమెంట్ యాక్ట్ వల్ల ఎక్కువ అవుతుంది. లాస్ట్ టైం మనం తిరుపతి టీటీడీ డబ్బులు తీసుకొచ్చి తిరుపతిలో రోడ్లు వేయడానికి దానికంతా వాళ్ళు చేయడం అదంతా. సో దీని మీద కొంచెం హిందూ చార్టర్ మీద కొంచెం విస్తీకరిస్తే బాగుంటుంది. ఈ మధ్య ఒక అతను శివాజీ గారని వచ్చాడు నా దగ్గరికి వచ్చి, ఇట్లా హిందూ చార్టర్ ఒకటి పెడదాం అనుకుంటున్నాము, అది చార్టర్ను మేనిఫెస్టోలో అన్ని పార్టీలు పెట్టేటట్టుగా ప్రెషర్ తీసుకురావడానికి మీరు కూడా ఇన్వాల్వ్ కావాలంటే తప్పకుండా, ఇది నాకు చాలా వెరీ డియర్ టు మీ ఇది సబ్జెక్టు, తప్పకుండా నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పాను. విజయవాడలో మీటింగ్ కూడా వెళ్ళొచ్చాను. ఐ థింక్ రేపు ఎల్లుంట్లో వైజాగ్లో కూడా మీటింగ్ పెడుతూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో పెట్టి దీని మీద ఫోకస్ తీసుకురావాలనేది ఉద్దేశం. ప్రధానంగా ఏదైనా కానీ ప్రజలు ఎజిటేట్ చేసి మాకు కావాలి అని గట్టిగా అడగంది ఏ రాజకీయ నాయకులు వాళ్ళ గురించి పట్టించుకోరు. ఈరోజు హిందువుల విషయంలో జరుగుతుంది కూడా అదే. ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, క్రిస్టియన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వం అధీనంలో లేనప్పుడు హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ఉండాల్సిన అవసరం ఏమున్నది? ఫస్ట్ పాయింట్ అదొకటి. 2, క్రైస్తవ మత ప్రచారానికి వ్యాప్తికి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితులు వాళ్ళకున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రాలో అయితే అది ఎడిషనల్గా కల్పిస్తున్నది ప్రభుత్వం. హిందూ మత రక్షణ ప్రచారానికి వచ్చేటప్పటికీ వీళ్ళ చేతులు కట్టేసి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వం యొక్క పాలసీస్ను బట్టి పోవాల్సి వస్తూ ఉన్నది. ఇది ఒక మేజర్ ఇష్యూ ఉన్నది. పాస్టర్లకు, ఇమాములకు పారితోషికాలు ఇచ్చి పోయి మీ మతాలను మీరు పెంపొందించుకోండి అని చెప్పేటటువంటి ప్రభుత్వాలు హిందువులను అట్లా చేయకుండా చేసి ఒక రకంగా ఇతర మత వ్యాప్తికి అవి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ నిలదొక్కుకోవడానికి దోహదం చేస్తున్నాయి. సో దీనికి ఒక అడ్డుకట్ట వేయాలంటే హిందువులందరూ కలిసి వీళ్ళకు చార్టర్ డిమాండ్ చేసి దానిని అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో పెట్టేటట్టుకో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది దీని భావన. దీంట్లో 3-4 విషయాలు ఏం చెప్తున్నామంటే, ఒకటి, ఒక కమిషన్, హిందూ కమిషన్ అనేది యాజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ ఒకటి ఏర్పాటు చేయమని, దేవాలయాలను ఒక దశల వారీగా ప్రభుత్వం యొక్క కంట్రోల్ నుంచి తొలగించే విధానాన్ని మొదలుపెట్టమని, దేవాలయాల నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని కేవలం హిందువుల కోసమే వాడాలి, ఇంకా ఏ పర్పస్ కోసం లైక్ తిరుపతి
టీటీడీ ప్రపోజ్ చేస్తున్నటువంటి మున్సిపల్ వీటి కోసం వాటి కోసం లేకుండా కేవలం హిందువుల దీనికోసమే వాడే విధానాన్ని ప్రవేశపెట్టాలని, అన్నిటికీ మించి అర్చకులను ట్రైనప్ చేసి హిందూ ధర్మ పరిరక్షణ ప్రచారకర్తలుగా రూపొందించాలి అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా దీనిని ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నాం. అన్ని పార్టీలు కూడా కలిసి ఇద్దాము, ఈ దగ్గర టైము మేనిఫెస్టోలో పెడితే కొంత ఇది వస్తుంది అనేటటువంటిది దీని యొక్క. సో మంచి విషయాలు. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పి ముగిద్దాం ఇతడవా, ఇదే ఒకటి కూడా, ఎందుకంటే ఇది చాలా ఈ మధ్య ప్రామినెంట్గా వస్తూ ఉన్నది కాబట్టి దీన్ని కూడా కొంత మనం డిస్కస్ చేసుకుంటే మంచిది. ఇది ఆంధ్ర స్పెసిఫిక్. మొన్న నేను కూడా బీజేపీ మీటింగ్కి పోయి వచ్చాను, బీజేపీలో ఉన్నాను కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలన్నా లేకపోతే ఎవరితో కలిసి పోటీ చేయాలన్నా అని ఈ మధ్యన ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా దీని మీద ఒక వారం పలుకుల్లో ప్రస్తావించారు. దానికి నేను కూడా ఒక ట్విట్టర్లో కౌంటర్ ఇవ్వటం జరిగింది. బేసిక్గా రెండు విషయాలు ఇక్కడ. అక్కడ ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, ఈనాడు ఉన్న పరిస్థితిలో బీజేపీ వచ్చి టీడీపీని అడిగితే దేనికోసం, అలయన్స్ కోసం నో అని చెప్పే పరిస్థితిలో టీడీపీ లేదు అని ఆయన రాశాడు. నా పాయింట్, ఎవరెవరికి కావాలి? బీజేపీకి టీడీపీ అవసరం లేదు. ఏదైనా అవసరం ఉందంటే టీడీపీకే బీజేపీ కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో ఆంధ్రాలో ఒక్క సీటు రాకపోయినా 300కు మించి పార్లమెంటరీ సీటు వచ్చేటటువంటి అవకాశం బీజేపీకి ఉన్నది. 300 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో అలయన్స్లో పోకపోవటమే బీజేపీకి మంచిది. తన సత్తాను తాను చూసుకోవచ్చు, వస్తుందా రాదా అనేది వేరే విషయం. పోస్ట్ పోల్ ఎవరికి ఒబ్లైజ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. దానిని బట్టి తను ఇండిపెండెంట్గా తన విధానాన్ని నిర్ణయించుకుంటూ ఆంధ్రాలో ఎదగటానికి చూడొచ్చు. ఇప్పుడే అలయన్స్లోకి వచ్చేసారనుకో, ఎప్పటికైనా కానీ టీడీపీ ఎరుగుదల బీజేపీకి దెబ్బ కొడుతూనే ఉంటుంది. కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి అంశం ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా ఒకవేళ అంటూ వస్తే అలయన్స్ బీజేపీ టర్మ్స్ మీద టీడీపీ అరిగితే జరగవచ్చు, కానీ బీజేపీ అరిగితే టీడీపీ టర్మ్స్ మీద జరిగేటటువంటి అవకాశం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అని నేను అనుకోను. సో ఇది పార్టీని బలపరుచుకుంటూ ఇండిపెండెంట్గా పోవటమే మంచిదనే నా అభిప్రాయం. ఒకవేళ కనుక అలయన్స్ అంటూ జరిగితే ఎట్లా ఉండాలి, దానివల్ల భవిష్యత్తులో బీజేపీ ఎదుగుదల ఎంత ఏ రకంగా కుంటుపడకుండా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద చాలా ఆలోచించేసిన తర్వాతనే ఏదైనా పొత్తుల గురించి ఆలోచించాలి. అయితే ఒకటి మాత్రం ఉంది, నేను ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తే తమిళనాడులో ఇండిపెండెంట్గా పోతే ఆంధ్రాలో అలయన్స్ పెట్టుకోవటమే బెటర్. తమిళనాడులో అలయన్స్ పెట్టుకుంటే ఆంధ్రాలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రా సీట్స్ వస్తాయి అలయన్స్ పెట్టుకుంటే. లేక ఇక్కడ పెట్టుకుని తప్పకుండా ఎక్స్ట్రా సీట్స్ వస్తాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అది బ్యాలెన్సింగ్ అవుతుంది. ఏదైనా గనక 280 సీట్లకు తగ్గుతాయనే అంచనా ఉన్నప్పుడే అలయన్స్కి ఇంపార్టెన్స్, కానీ కాన్ఫిడెంట్గా 280 కన్నా ఎక్కువ వస్తాయన్నప్పుడు అలయన్స్ పెట్టుకోవడం అర్థం లేదనేది నా భావన. ఇది ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి. దీంతో ఇవాళ మనం ఈ వారం సమీక్షను ముగిద్దాం. థ్యాంక్ యూ.